స్టేట్మెంట్ పెట్టి డిక్లరేషన్ అనుమతించాం, డిస్కషన్ అనుమతించాం. అసెంబ్లీ సమావేశాల మధ్యలోనే బీఆర్ఎస్ నేతలు వెళ్లిపోవడంతో బీసీలపై ప్రేమ ఎంత ఉందో అర్థమవుతుందన్నారు. సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి బీసీల కోసం ఏమైనా చేశారా, కనీసం రిపోర్ట్ బయటపెట్టారా అని ప్రశ్నించారు. కులగణనపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. కులగణన అమలును అడ్డుకుంటే మనకే నష్టమన్నారు. రాహుల్ గాంధీ గారు తలెత్తుకొని గర్వంగా చెప్తా ఉన్నారు, మా కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన జరిగింది, అక్కడ మేము బీసీలకు న్యాయం చేస్తామని చెప్పి వారు చెప్పడం జరుగుతూ ఉంది. అదే క్రమంలో ఇక్కడ మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. ఒక 2%, 3%, 5% ఉన్నటువంటి కులాలు మరి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో వెతుకుతూ ఉన్నప్పుడు దాదాపు 50% ఎక్కువ ఉన్నటువంటి బీసీలము మాత్రము ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉంటా ఉన్నాము. మనం అందరము కలిసి మరి కులగణన ద్వారా వచ్చిన పర్సంటేజ్ను మరి తప్పకుండా మాకు ఇవ్వాలి అనేటువంటి ఒక డిమాండ్తో రోజు ముందుకు వస్తూ ఉన్నాం. దీన్ని పాజిటివ్గా పబ్లిక్లోకి తీసుకుపోవాల్సింది పోయి వాళ్ళు నెగటివ్గా పబ్లిక్లో దాన్ని ఎక్స్పోజ్ చేసి కులాలను రెచ్చగొట్టి ఈరోజు వాళ్ళు మరి పబ్బం గడుపుకునే పనిలో ఈరోజు పిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నా నేను, బీసీ కుల సంఘ నాయకులందరికీ కూడా ఇది ఒక చరిత్ర. మరి ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ తర్వాత 2011 తర్వాత ఈరోజు రాహుల్ గాంధీ నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ కులగణన చాలా ప్రతిష్టాత్మకమైనది, మన జీవితాలను మార్చేటువంటి కులగణన. దీన్ని మనం అందరం కూడా ఒప్పుకుంటే రేపు మనమే కాదు, మన ఫర్దర్ జనరేషన్స్కు కూడా చాలా లాభం జరుగుతుంది. దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఆర్థిక సమానత్వం, విద్య, రాజకీయం, ఉపాధి, ప్రతి ఒక్క దాంట్లో కూడా దీని ద్వారా మనకు సమాన న్యాయం జరుగుతుంది. కాబట్టే ఈ కులగణను ఈరోజు బీసీలకు అనుకూలంగా ఉండాలని ఈరోజు మనం చేయడం జరిగింది. దయచేసి మరి వాళ్ళు వీళ్ళు చెప్పేటువంటి మాటలు పట్టుకొని మీరు పక్కదారి పట్టినట్టయితే ఇది అమలు కాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ఈరోజు ప్రతిపక్షాలు ప్లాన్ చేస్తూ ఉన్నాయి. ఒకవేళ ఇది అమలు కాకుండా